రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. మరి అనేక ధర్మపరమైన సందేహాలకు కూడా చక్కటి సమాధానాలన్నీ తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయేది హేమలంబి నామ సంవత్సరంలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, మరి ఈ సంవత్సరంలో ఎటువంటి కార్యాలు కుంభరాశి వారు సాధించగలుగుతారు, మరి ఏ దైవాన్ని కుంభరాశి వారు ఆరాధించాలి హేమలంబి నామ సంవత్సరం అంటే 2017లో. అయితే కుంభరాశి వారికి ఆగస్టు వరకు చాలా పనుల్లో అవరోధాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అష్టమ గురుని వల్ల చాలా వరకు అవమానాలు, ప్రారంభంలో పనుల్లో విపరీతమైన ఆటంకాలు, చాలా అనారోగ్య సమస్యలు, అలాగే పిల్లల చదువుల్లో కొద్దిపాటి ఆటంకాలు కూడా కనిపిస్తాయి. ఆగస్టు తర్వాత రాహుకేతువుల ప్రభావం వల్ల తలుచుకున్న అన్ని పనుల్లోని కూడా చక్కటి విజయం లభించే అవకాశం ఉంది. మరి ఆగస్టు తర్వాత శని బలం వల్ల, మరి రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల చాలా వరకు మీరు ఆగస్టు వరకు ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో ఆగస్టు తర్వాత చక్కగా పరిస్థితులన్నీ కూడా సద్దుమణుగుతాయి. మరి నూతన గృహ నిర్మాణాలన్నీ కూడా ప్రారంభిస్తారు. మరి రాని బాకీలు, రావాల్సిన డబ్బులు అన్నీ కూడా వసూలవుతాయి. మరి వ్యాపారస్తులు కూడా చక్కగా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. అలాగే జాయింట్ వ్యాపారస్తులకు, స్పెక్యులేషన్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆగస్టు తర్వాత రాహుకేతువులు అలాగే శని బలం వల్ల చక్కటి అనుకూలమైన కాలం అని కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారు ఈ హేమలంబి నామ సంవత్సరంలో ఆరాధించాల్సిన దైవం తీసుకున్నట్టయితే దత్తాత్రేయ ఆరాధన చేసినట్టయితే, అలాగే సాయిబాబా ఆరాధన గురువారం చేసినట్టయితే చక్కటి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా మీకు కలిగే అవకాశం ఉంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు కూడా మీకు పడవు. ప్రతిరోజు నేను చెప్పే చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్.